ప్రగతి భవన్ ప్రజా దర్బార్గా మారిపోయిన తర్వాత అసలు పూర్తిగా ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తున్నారు. ఒక్కసారి ప్రజా దర్బార్ అని అనౌన్స్ చేసిన తర్వాత ఈరోజు 10:30కైతే ప్రజా దర్బార్ స్టార్ట్ అయింది. ఈ లేన్ చూడొచ్చు, ఇది మెయిన్ గేట్. కంప్లీట్గా మెయిన్ గేట్కి రీచ్ కావాలంటే ఐ థింక్ ఒక గంటన్నర నుంచి 2 గంటలు పట్టచ్చేమో. ఎక్కడదక్కడ ప్రజలందరూ చేరుకున్నారు. అన్ని నియోజకవర్గాల దగ్గర నుంచి ప్రజలు చేరుకున్న సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా జనాలే ఉన్నారు. ఇట్లా ఇగో వాళ్ళ వినతి పత్రాలు అన్నీ కూడా ఇట్లా చూపిస్తూ వాళ్ళ సమస్యలు ఏంటి అని లిఖిత పూర్వకంగా కంప్లీట్గా రాసి తీసుకొచ్చిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళకున్నటువంటి సమస్యలు, ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యలు చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చినట్టు కనిపిస్తోంది. ఒక్కసారి చూద్దాం, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి వచ్చారన్నా? మేము దేవరకొండ నుంచి వచ్చినామండి. ఏంటన్నా ఏం వినతి? మా దగ్గర SLBG ప్రాజెక్టు దాదాపు చాలా సంవత్సరాలు అయింది ప్రాజెక్టు కాక. దానివలన చాలా అక్కడ చుట్టుపక్కల భూగర్భ జలాలు మొత్తం ఇంకిపోయి వాటర్ ప్రాబ్లం చాలా వచ్చేసి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తాగడానికి కూడా నీళ్లు అందట్లేదండి మా కాడ. ఇది ఎన్నేళ్ల నుంచి ఉంది సమస్య? 2007లో శంకుస్థాపన అయింది, ఇప్పటి వరకు కంప్లీట్ కాలే. 2007 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కంప్లీట్ కాక ప్రాజెక్టే కంప్లీట్ కాలేదు ఇప్పటి వరకు. ఇంకా అది ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఈసారి అయినా కంప్లీట్ చేస్తే జనాలు అక్కడ సాగునీటి అందుతుందని చెప్పి ఆశిస్తాం. ఫస్ట్ టైమా మీరు ఇట్లా వినతి పత్రం పట్టుకొని రావడం? గతంలో కూడా మీరు చాలా సార్లు వచ్చినాము, అంతకుముందు కూడా వచ్చినాము, అడిగినాము, అవుతుంది చేస్తామని చెప్పేసి అన్నారు అంతకుముందు. ఇప్పుడైనా అవుతుంది అని చెప్పేసి. ఎప్పుడు వచ్చిండ్రు మీరు? ఒక 2 గంటలు అవుతుంది మేడం. 2 గంటలు అవుతుంది. మరి లోపలికి వెళ్ళడానికి లేదా? కొంచెం బయటికి పోయి వచ్చినాం, ఇప్పుడే మళ్ళీ రిటర్న్ వస్తున్నాం. జనాలు కొంచెం లోపల పోలేము. ఇంకా ఆల్రెడీ సీఎం వెళ్ళిపోయినట్టున్నారు, తెలుసు కదా? తెలియదు మేడం. కన్సర్న్ ఆఫీసర్స్ కి ఇవ్వాలి, సో దట్ వాళ్ళు మళ్ళీ మీకు ఆన్సర్ చేస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేడం నాది షాద్నార్ మేడం. మా షాద్నార్ డివిజన్ మాది ల్యాండ్ ధర్నీలా వేరే పేరు పడ్డాము మేడం. వాళ్ళు పడ్డందుకు వాళ్ళు కబ్జాలా మేము ఉన్నాము. 50-60 ఇయర్స్ నుంచి ఉన్నాము. భూమి సమస్య ఎంఆర్ఓ మాకు ప్రొసీడింగ్ ఇచ్చిండు. ఎంఆర్ఓ ప్రజెంట్ ఉన్న ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే రెస్పాన్స్ ఇస్తలేడు కరెక్ట్గా. నువ్వు ఎవరికి చెప్పుకోపో అన్నట్టు మాట్లాడుతున్నాడు మేడం. అదే మా సమస్య మేడం. ఆల్రెడీ ఇంతవరకు మాకు షాద్నార్ డివిజన్ ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి, అంజయ్య దగ్గరికి వెళ్ళాము. 3 times వెళ్ళాము. నేను చేస్తా అనడానికి మొత్తం ఇంకా పెండింగ్గా పెట్టచ్చు మేడం. ఇప్పుడు అది ల్యాండ్ ఇల్లంగా వేరే వాళ్ళకు అమ్మేసారు. ఆ కబ్జాలు మేమే ఉన్నాం. రేపటి దినం కబ్జాలు వస్తే ఎవరైనా మా పరిస్థితి ఏదన్నట్టు మా ఆలోచన మేడం. అంటే ధరణికి సంబంధించిన ఇష్యూ, రైట్? అవును మేడం. 60 years నుంచి మేమే కబ్జాలు ఉన్నాము. బై మిస్టేక్లో మా పాలోళ్ళ పేరు మీద పడ్డది, మా రిలేషన్ పేరు మీద పడ్డది. వాళ్ళు ఇస్తాను ఒప్పుకున్నందుకు 2 గుంటల భూమి ఇస్తానే పంచనామా వేసి వాళ్ళు సంతకం గిలా చేసి కలెక్టర్ గారిని కలిసినాం మేడం. కలిస్తే మీరు కోర్టులో కేసు వేసుకోండి, కోర్టులో కేసు సమస్య కాదు సార్. నేను వచ్చి మీరు ఎంక్వైరీ చేయాలి సార్ అంటే నేను ఆల్రెడీ ఎంఆర్ఓకి చెప్పినా మీరు ఎంక్వైరీ చేయాలి సార్, నేను రాను అన్నాడు. మీరు రాకుండా కమ్యూనిస్ట్ ఆరైనా అప్పీ చేసి ఎవరు కబ్జాలు ఉన్నారు ఏంది అది తెలుసుకోనని కోరుకున్నాం మేడం. అసలు నేను రెస్పాన్స్ అయితే ఇస్తలేరు మేడం. దొంగతనంగా ఏమో డిస్లైస్ అయిన కాలే వాళ్ళకు డిస్లైస్ అయిన దొంగతనంగా చేసేస్తాను. లోపల డబ్బులు తీసుకొని అమౌంట్ చేసుకొని ఆల్రెడీ నాకు ఎంఆర్ఓ ప్రొసీడింగ్ ఇచ్చినట్టే నడవదు అంటున్నా. ఈ ఎంఆర్ఓ ప్రొసీడింగ్ ఇచ్చినాక ఈయన ట్రాన్స్ఫర్ అయిపోయాను. ప్రజెంట్ ఉన్న ఎంఆర్ఓ దగ్గరకు వస్తే నాకు సంబంధం లేదు, ఎవరికి చెప్పు అన్నట్టు మాట్లాడింది మేడం. మరి కొందూరు మండలం మాది, షాద్నగర్ డివిజన్, విలేజ్ వచ్చి తెగ్లపల్లి. ఎప్పుడు వచ్చారు మీరు? మేము 2 hours అవుతుంది మేడం వచ్చి. లోపలికి ఎందుకు పోలే? లోపలికి అంటే అలవాటు పబ్లిక్ జనాలు లేకున్నారు, మరి మాకు ఐడియా లేదు. మీకు ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ అంతోంది అంటే లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు? సరే అంటే రోజు ఉంటుందని చెప్పినరా, లేకపోతే ఈ ఒక్కరోజు అయిపోయిందా? రేవంత్ రెడ్డి అయితే రోజు ఉంటారని చెప్పి మాకు మాట ఇచ్చిండు. ప్రజా దర్బార్ అంటే అందరికీ అందుబాటులో ఉంటారు, మీకు సమస్యలు ఏమున్నా తీర్చామని చెప్పింది మేడం. అది మీద అందుకనే వచ్చింది రోజు కలవడానికి వచ్చింది. ఇట్లా చాలా మంది వచ్చిర్రు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు అన్న? నేను ఇక్కడే ఉంటానండి. మాది మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామము. ఏంటది, ఏం కంప్లైంట్ మీది? నాది వచ్చేసి పల్లె ప్రకృతి వనం గురించి వచ్చేసి 23 గుంటల భూమిని గ్రామ సర్పంచ్ స్థానిక ఎమ్మెల్యే అండదండలతో కబ్జా చేసి అక్కడ స్థానికంగా ప్రభుత్వ భూమిలో పల్లె ప్రకృతి చేయాలని చెప్పి నిబంధన ఉంటే అక్కడ ప్రభుత్వ భూమి లేకపోవడంతో నా భూమిని ఆక్రమించి
ప్రజాధనాన్ని 12 లక్షల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేయడానికి, అందులో నా భూమి కూడా దోచుకొని ఈరోజు నాకు చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు. దానికి సంబంధించి నేను మండల స్థాయి అధికారులకి, జిల్లా స్థాయి అధికారులకి, డిపిఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ గారికి తర్వాత ఇలా ఫిర్యాదు చేయడంతో నా మీద హత్యాయత్నం జరిగింది. ఆ హత్యను తప్పించుకొని నేను స్థానిక పోలీస్ స్టేషన్ పరుగులు పెడితే అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ కంప్లైంట్ తీసుకున్నారు కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. చేయకపోవడంతో నేను ఎస్పీ గారు, మెదక్ జిల్లా ఎస్పీ గారిని ఆశ్రయించడం జరిగింది. మెదక్ జిల్లా ఎస్పీ గారిని 2021లో ఆశ్రయిస్తే నాకు మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని అనౌన్స్ అయిన తర్వాత డిసెంబర్ 5వ తారీఖు రోజు మీది సివిల్ మ్యాటర్ కాబట్టి దీని మీద చర్యలు మీ ఎటువంటి చర్యలు తీసుకోలేమని చెప్పేసి మరి డిస్పోజ్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వము ఈ విధంగా, నేను విజిలెన్స్ విభాగం దక్షిణ మధ్యలో పనిచేస్తాను, అన్నీ తెలిసిన నాలంటోడికి ఈ విధంగా సతాయించిన ప్రభుత్వము మరి సామాన్యులకు ఎలా చేసింది అనేది గత ప్రభుత్వము ఏది చేసిందని మనం అర్థం చేసుకోవచ్చు. మీ సమస్య సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారా? తప్పకుండా సాల్వ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో దోపిడీదారులకు, దొంగలకు సద్దులు కట్టిన ప్రభుత్వం మాకు అనిపించింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీకి మేము చాలా స్పందిస్తున్నాము. కనీసం ఇలా డైరెక్ట్ ముఖాముఖి లేకున్నా ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టేసి దాని మీద చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఓకే అమ్మ, 3 years అవుతుంది. లింగంపల్లి నుంచి వచ్చి వితంతు పెన్షన్ 3 years అవుతుంది. 3 years అవుతుంది, ఇంకా ఇస్తలేదు. తిప్పు పిచ్చుకుంటారు అటు ఇటు అని అసలు ఇస్తలేరు. ఎన్ని రోజుల నుంచి తిరిగిన ఏ ఆఫీసర్ ఏం ఆన్సర్ ఇవ్వలేదా? ఇవ్వలే. ఓకే, మరి ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడానికి, వినతి పత్రం పెట్టడానికి వచ్చా? అవును మేడం. ఎంతసేపు అయింది వచ్చి? 1 hour. 1 hour అయిపోయింది. మరి ఏం చెప్తున్నారమ్మా? లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయలేవా? చేసాం కానీ వెళ్ళనిస్తలే కదా మేడం. ఏం చెప్తున్నారు? వెళ్ళనిస్తలే, ఎవరు లేరు, ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి. ఎవరు లేరు, ఓన్లీ పోలీసు వాళ్ళే ఉన్నారని చెప్తున్నారు. లోపల ఎవరు లేరా? లేరు అంటున్నారు. మరి రేపు రావచ్చా, ఎల్లుండి రావచ్చా, ఇట్లా ఏం చెప్తున్నారు? ఏం చెప్తాను లేదు. ఓకే, ఈ రోజే మొదటి రోజు కదమ్మా, మేబీ అయి ఉంటుంది కన్ఫ్యూజన్లో. సో మనం చూడొచ్చు, చాలా మంది ఇక్కడికి వచ్చి మా సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి వాటి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి చాలామంది వచ్చి వాళ్ళు వినతి పత్రాన్ని ఇవ్వడానికని చాలామంది వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలామంది లేడీస్ కూడా ఉన్నారు. ఒక్కసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏడికే వచ్చినావమ్మా? నేను యాదాద్రి భువనగిరి నుంచి వచ్చిన. ఏందమ్మా? మా బంధువుల పిల్లలు చాలా ఘోర పరిస్థితులు ఉన్నారు. నేను ఇన్ని మందులు తినుకుంటా వాళ్ళ కోసం వచ్చిన. వాళ్ళు పీనిగల్లాగా పడి ఉన్నారు. ఏం చెప్పాలి అంతకంటే గొప్పగా? అంటే ఏం కోరుతున్నావు? వాళ్ళ కోసము అదేమంటారు, అదే వైద్య సహాయము, వాళ్ళకు నిల్వలేని నిలుస్తందుకు నీడ లేకుండా గోడలల్లో, పాత గోడలల్లో పడి ఉన్నారు. ఓకే, అట్లుండే పిల్లలు. ఇట్లుండేనా? డాన్సర్లు, చిన్న పొడుకున్న పిల్ల అసలు లేవు. ఏమైందమ్మా? ఏమైంది? కీళ్ళది మొత్తం వచ్చి 2 ఏళ్ల సంది ఇట్లా ముడుచుకుపోయినాయి. చాలా ఘోరాతి. మీరేమవుతారు? నేను పిన్నిని అవుతా. వాళ్ళ అమ్మాయిది లేదు, గుడ్డిది, కళ్ళు లేవు. వాళ్ళ అమ్మ ఉన్నది కానీ కళ్ళు లేవు. బిడ్డలను చూసుకుంటే ఆమె పీనిగా అయ్యి ఉన్నది. ఆరోగ్యశ్రీ కిందనో లేకపోతే వాళ్ళకి ఎవరు చేసేటోళ్ళు లేరు. ఒక నేనే చెయ్యాలి అంటే ఏం చేస్తా? నా పెన్షన్ అంతా వాళ్ళకే పెడుతున్నా. ఎందుకంటే నా కడుపులో పుట్టిన వాళ్ళు లేరు కాబట్టి. మీకు పిల్లలు లేరా అమ్మా? అచ్చా, వాళ్ళ కోసం మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారు. దెబ్బకునే చచ్చిపోతే వాళ్ళకి బుక్కెడు బువ్వ పెట్టేటోళ్ళు లేరు. ఏం కోరుతున్నారు? వాళ్ళకి సహాయము, వైద్య సహాయము, వాళ్ళకి ఏం చేస్తారో మీ దయ. ఎంతసేపు అయింది మీరు వచ్చి? నేను 10 గంటలకు వచ్చిన. ఏమంటున్నారు? అప్పుడే బంద్ చేసిర్రు, గేట్ బంద్ చేసిర్రు. అప్పుడే 2 గంటలు ఆయన ఇక్కడికి వచ్చి. ఏం చెప్తున్నారు? మళ్ళా రమ్మంటుర్రు. ఎప్పుడు రమ్మంటున్నారు? టైం చెప్తలేరు ఎవరు సరిగ్గా. ఏం చేయాలో ఇక మీరే చెప్పాలి. మళ్ళీ పోతినా అంటే భువనగిరి నుంచి రావాలంటే చాలా కష్టం. ఒకటి
ఇది తల్లి యొక్క ఆవేదన. అంటే ఒకటి ఈ సమస్య ఆ సమస్య కాదు, ఏ సమస్య ఉన్నా సరే ఈ వినతి పత్రాన్ని గవర్నమెంట్కి చేరుతుంటే చాలు దీనికి పరిష్కారం అవుతుంది అని నమ్మి వస్తున్న వాళ్ళ పరిస్థితి మనం చూడొచ్చు. చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యల్ని చెప్పుకుంటే పరిష్కారం అవుతుంది అని వాళ్ళు అనుకుంటున్న సిట్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మా వినతి పత్రం ఒకవేళ గవర్నమెంట్కి ఇస్తే అది విని మా సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మి వచ్చిన వాళ్ళ సంఖ్యనే చాలా ఎక్కువగా అనిపిస్తోంది. సో బేగంపేట యాక్చువల్లీ ఇక్కడ ఎంట్రీయే ఉండకపోతుంది, అట్లాంటిది కంప్లీట్గా ఇప్పుడు రష్గా మారిపోయింది. ఇక్కడికెళ్ళి అక్కడికెళ్ళి అని కాదు, అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు వచ్చి తమ సమస్యలు వింటారు అని వినాలి అని కోరుకుంటూ వచ్చిన వాళ్ళ పరిస్థితి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. ఒక్కసారి గేట్ దగ్గరకని వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంతమంది జనాలు ఎందుకు ఆగిర్రు, ఏమైందన్న, ఎందుకు లోపలికి మీరెందుకు పోతలేరు? 108 జస్ట్ వీళ్ళు సైడ్ చేస్తే మేము వెళ్ళాలి లోపలికి. మళ్ళీ ఏమైంది 108 లోపలికి ఎందుకు పోతుంది? ప్రజలు లోపల ఎక్కువ ఉన్నారని చెప్పేసి అడ్వాన్స్లో వండుకున్న అక్కడ ప్రజలకి ఏమన్నా ఇబ్బంది ఇంతకుముందు ఒక కానిస్టేబుల్ పడిపోయారు అందుకని. సో ప్రజల కోసం చెప్పేసి కళ్ళు తిరిగి పడిపోయారు, కొంచెం బీపీ ఎక్కువై పడిపోతే ఇక్కడ వీళ్ళందరూ అడ్డం ఉన్నారని చెప్పేసి ఆపేశారు. వాళ్ళు కొంచెం క్లియర్ గా లోపల పంపిస్తామని చెప్పారు. వెళ్తాం. ఓకే ఓకే ఒక్క నిమిషం. సో 108 లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. అన్న ఒక్క నిమిషం, అన్న ఒక్క నిమిషం. ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ గా రష్ గా మారిపోయింది. చాలా మంది వెహికల్స్ బయటకు వెళ్తున్న పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. ఏడు నుంచి వచ్చారు మీరు? మాది సికింద్రాబాద్ నుంచేనండి. మాకు కొన్ని సమస్యలు, మాకు ఇల్లు రాలేవు, పెన్షన్లు లేవు, 10 ఏళ్ల నుంచి ఏమీ లేవు. అది చెప్పుకుందామని వచ్చాము. ఇక్కడ మాత్రం మరి పోనివ్వకుండా 9-10 ఏళ్ల పరిపాలన మొత్తం ఒక రోజునే తీస్తా అన్నట్టుగా ఈ విధంగా చేసి పెడితే చాలా మంది అన్ఎక్స్పెక్టెడ్. అవునండి, మరి అనాలోచితంగా ఇట్లా పెట్టొద్దు కదా, కనీసం టైం సెన్స్ ఉండాలి కదా. మనకు ఇది గవర్నమెంట్ కాబట్టి 5 గంటల వరకు పని చేయొచ్చు కదా. అంటే సీఎం గారు వేరే సమీక్ష కోసం వెళ్ళిండ్రు. సీఎం వెళ్ళిపోయినా సీఎం ఇంతమంది పని ఎట్లా చేస్తారు, అది ఆనందం మేము వ్యక్తం చేస్తాం 1 గంట తీసుకున్నా కానీ. తర్వాత ఇంకా చాలా మంది, ఇప్పుడు చాలా ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరు గెలిచిన వాళ్ళు ఉన్నారు. ప్రతి నియోజకవర్గము ఎమ్మెల్యేలు కూర్చొని డివైడ్ చేసుకొని తీసుకోండి సమస్యలని. ఎందుకు 1 గంట సినిమా యాక్షన్ లాగా చేస్తే ఎట్లా మళ్ళీ స్టార్ట్ అయిపోయిందా ప్రజా సమస్య? ఓకే రైట్. సో ఇట్లా ఒక సమన్వయం లేకుండా అనౌన్స్ అయితే చేశారు కానీ ఎప్పటి వరకు ఉంటుంది, ఏంటి, ఎంతమందిని ఎలో చేస్తారో ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండేది అని చాలా మంది చెప్తున్న పరిస్థితి. చాలా మంది వాళ్ళ చేతుల్లో వినతి పత్రాలు అయితే చాలా ఉన్నాయి. అండ్ లోపల पब्लिक का ठहरे तो बीपी है, शुगर है, वोट डालते खुद पड़ते हैं. कब आए? थोड़ी देर से वहाँ ठहरे ऐसी लाइन. क्यों आए? हाँ, घर के वास्ते, घर डाल रही है, कुछ भी नहीं है. सब बोले परेशान है, बीमार है. इतना धूपा में कैसा ठहरते बोलो जरा? ठहरते कल आओ परसों वहाँ बीमार आदमी घर आके वास्ते आए पूछने के वास्ते. घर नहीं है अब कहाँ ठहरना बोलो, धूप में कैसे कब तक ठहरते? चक्कर आते नहीं, बीपी यहाँ ठहरा, शुगर है वाले है नम्मा. तसल्ली से जरा बाजू बिठाना, कुर्सियां पे बिठाना, कुछ भी नहीं है. वोट आके वास्ते आए जब नहीं कल ही आए ना गवर्नमेंट, उन्होंने सेट करना ना, आए ना. अब पब्लिक को जरा अच्छा बिठाना करना ना माँ. ये गर्मी में कैसा ठहरते? सब करते बीमार आदमी है ना माँ जरा. సో ఇక్కడ చూడొచ్చు చాలా మంది ఇక్కడికి వచ్చి తమ వినతి పత్రాలు ఇవ్వడానికని వచ్చారు. సార్ మీరు ఏడికెళ్ళి వచ్చారు? ఏమి తెలంగాణ అజిటేటర్ది ఇస్తామని. తెలంగాణ అభివృద్ధిలో సికింద్రాబాద్ స్టేషన్ ఉంది కదా, అక్కడ మేము రవీందర్ అన్నాడు, ఆయన ఎంబడి ఆయన కనిపెట్టిను మాకు, మేము కూడా ఆయన ఎంబడి ఉంటుంది, దాని గురించి వెళ్తామని తెలంగాణ అజిటేటర్. మరి ఎందుకు పోతలేరు లోపలికి? లోపల పోనిస్తలేదు కదా. చాలా మంది లోపల ఉన్నారట, ఇంకా వాళ్ళ అన్నీ అయిపోయిన తర్వాత మరి ఇలా పోనిస్తారో లేదో మరి ఏమో తెలియదు. ఇక అదే తెలియదు. ఆమె రమ్మని చెప్పి అది ఏవో పోలీసు వాళ్ళు ఎవరితో తప్పించి వాళ్ళు ఏం చెప్తారు, అప్లికేషన్ అని తీసుకుంటారు. ఓకే. సో ఇది పరిస్థితి. చాలా మంది నల్గొండ నుంచి వచ్చారా, అసలు అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చారు చాలా మంది. అంటే ఈ రోజే ప్రజా దర్బార్ ఉంటుంది అని తెలిసిన తర్వాత చాలా మంది ఈ రోజే వచ్చిండ్రు. అంటే ఒక
టైం బాండ్ కూడా ఫిక్స్ చేయలేదు కాబట్టి మేము మా వినతి పత్రాలు ఇచ్చి వెళ్తామని చాలా మంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చిర్రు అన్న మీరు? నల్గొండ. ఏమైంది? ల్యాండ్ సమస్య ఉంది మేడం. ల్యాండ్ సమస్య, అంటే ధరణిల సమస్య. ధరణి సమస్య ఉంది. ఏముంది ఇష్యూ? మా పేరు బదులు వేరే వాళ్ళ పేరు పడింది, మాది మారట్లేదు. ఏం కోరుతున్నారు మరి? మేము ధరణిలో అన్నీ రావాలి, పాత రికార్డు ఉన్నాయి మొత్తం రావాలి మేడం. అనుకుంటున్నారా? వస్తుంది మేడం. ధరణి తీసేసి ఇంకోటి మా భూమి ఏదో సంథింగ్ పెడతానని అన్నారు, నమ్ముతున్నారా? పరిష్కారం అవుతుంది? పరిష్కారం అవుతుంది మేడం. కనీసం మేము 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాము, మాకు ఏ మార్గం లేదు. ఎవరికి చెప్పుకున్నా కానీ ఏ ఆఫీసర్ చెప్పుకుని మాకు పట్టించుకుంటలేరు. సో చాలా మందిని ఎలో చేస్తున్నారు లోపలికి. ఇప్పుడే ఇంకో లైన్ ఫామ్ అవుతుంది. సో ఇది పరిస్థితి. మీరేం సమస్య? నమస్కారం అండి, నేను దుబ్బాక నుంచి వచ్చాను, సిద్దిపేట జిల్లా. సో ఇక్కడ 2018లో మాకు ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి మా అపాయింట్మెంట్ ఆర్డర్ విత్ హోల్డ్లో పెట్టారు, హోల్డ్లో పెట్టేశారు. దగ్గర 5 సంవత్సరాలు అవుతుంది. మేము అక్కడ 1:2లో మమ్మల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచి ఓకే చేశారు. 1:2లో పిలిచారు. 1:1లో మా పేరు లేకపోయేసరికి మేము వెంటనే బోర్డుకి వెళ్ళాము. సో బీటెక్ చేసిన వాళ్ళు బీఎడ్ చేసుకుని టీచర్ జాబ్ చేయొచ్చు అని చెప్పేసి 2014 నామ్స్ అమెండ్మెంట్ చేసి తెలంగాణ గవర్నమెంట్ మాకు అవకాశం ఇచ్చింది. 2014 అమెండ్మెంట్ ప్రకారం మేము 2015-17 వరకు బీఎడ్ చేసి 2018లో ఉద్యోగం సంపాదించామండి. సో 2018లో స్టేట్ 25th ర్యాంక్ వచ్చింది. స్టేట్ 25th ర్యాంక్ వచ్చింది. సో మాకు ఉద్యోగం అని చెప్పేసి హాల్ టికెట్ తీసుకుని వెంటనే మేము బోర్డుకి వెళ్ళేసరికి బోర్డులో అక్కడ ఉన్న ఒక అధికారి, అక్కడ ఉన్న ఒక ఆయన చూసి, అమ్మ మీ ఉద్యోగం ఎక్కడికి వెళ్ళలేదు, మీ ఉద్యోగం హోల్డ్లో ఉన్నది. సో మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ కోర్టు నుంచి కానీ క్లారిఫికేషన్ వచ్చిన వెంబటే మీ ఉద్యోగం మీకు ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. వెంటనే మేము ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ మేడం గారు వెళ్ళి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్, వీళ్ళు టీచర్కి ఎలిజిబుల్, వాళ్ళకి ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పేసి జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ కాపీ తీసుకొని రిప్రజెంటేషన్ ఇచ్చాము. 1 monthలో ఆర్డర్స్ ఇస్తామన్నారు. దగ్గర 5 సంవత్సరాలు అవుతుంది మేడం. ఒక జాబ్ సంపాదించి స్టేట్ 25th ర్యాంక్ వచ్చినా కూడా ఇప్పటికి కూడా మాకు జాబ్ రాలేదు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఈ మ్యాటర్ కోర్టులో ఉన్నది, ఇగో ఇస్తాం అగో ఇస్తామని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు. మల్లాపేట దగ్గరికి మొన్న రీసెంట్గా 1 month క్రితం కూడా వెళ్ళాము. మీది కోర్టులో సుప్రీంకోర్టుకి వెళ్ళిందమ్మా, మేము వాళ్ళు ఇస్తే మేము ఇవ్వాలన్నా? కోర్టులో ఉన్న ఇష్యూ ఎట్లా పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు? వాళ్ళు 3 సార్లు మాకు ఫేవర్గా వచ్చింది మేడం. 3 సార్లు హైకోర్టు జడ్జిమెంట్ మాకు ఫేవర్గా వచ్చింది. సో కోర్టు ఇస్తే మేము ఇస్తాము అని చెప్తున్నారు. సో కోర్టు ఇచ్చిందని చెప్పేసి ఆర్డర్ చూపించగానే వాళ్ళు మళ్ళీ కాలయాపన చేయడానికి రివ్యూ పిటిషన్, రిప్రజెంటేటివ్లు ఇట్లా కాలయాపన చేసుకుంటూ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతున్నది. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారని చెప్పేసి సీఎం గారికి ప్రత్యేకంగా ఒక రిప్రజెంటేషన్ చేసి తీసుకొని రావడం జరిగింది. చాలా మంది ఇంకా వేరే నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో హౌ టు ఇంప్రూవ్ ఇట్ అండ్ హౌ టు మినిమైజ్ దిస్ ఎలక్ట్రిసిటీ అనే విషయంలో చెప్పడానికి వచ్చా. సీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని. ఎందుకు అంటే యూ గో త్రూ ది హెడ్లైన్స్, దెన్ ఓన్లీ యూ విల్ ఆటోమేటిక్లీ కమ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది మ్యాటర్. యూ గో త్రూ ఇట్. కరెంట్ ఏ విధంగా మనము ఉన్న దాంట్లో ఎట్లా సరిదిద్దుకోవాలనో సార్ చెప్తున్నాడు. యూ గో త్రూ ఇట్. అది నీకు డబ్బులు ఎక్కర్లేదు. ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్న వనరులని మీరు సరిగ్గా చేసుకుంటే ఉన్నది సరిగ్గా ఉంటుంది. సార్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు దీనిపైనే రివ్యూ చేస్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏం జరుగుంటది? నిజంగానే 85,000 కోట్ల రూపాయలు బకాయి ఉందా? ఆ విషయంలో నేను చెప్పలేను. కానీ తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది అదే, అండ్ తెలుసుకోదలుచుకుంది కూడా అదే. విద్యుత్ శాఖలోని లంచగొండలు చాలామంది ఎక్కువ ఉన్నారు. డబ్బు కోసం పనిచేస్తున్నారు. కానీ ఆ స్టాండర్డ్ వర్క్ గురించి కానీ, అది కరెంటు 24 గంటలు ఏ విధంగా ఇద్దామని కానీ, లేకపోతే దాన్ని మినిమైజ్ చేయడం కానీ, అంటే ఇప్పుడు మీరున్నారు, మీ ఇంటికి లో వోల్టేజ్ వస్తూ ఉంటే ఎందుకు వస్తుంది? దాన్ని సరి చేయాలిగా. మీ ఎక్విప్మెంట్ చెడిపోకూడదుగా. కంప్యూటర్ ఉంటుంది, 240 volts వస్తేనేగా మీ కంప్యూటర్ బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ప్రతి గృహానికి ప్రతి బ్రేక్ డౌన్స్ ఎందుకు వస్తాయి? ఇవన్నీ నేను దాని మీద మాట్లాడతాను. ఐ విల్ ప్రూవ్ ఇట్ అని చెప్పి సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చాను నేను. అది ఇవాళ రివ్యూ జరుగుతోంది సార్. సో రివ్యూ ఎందుకు జరుగుతోంది? మీరు మొత్తం అది నేను ఆ విషయం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళకి తెలుసు డిపార్ట్మెంట్లో అవినీతి చాలా ఎక్కువ ఉంది అని తెలుసు. ఆ అవినీతిని పోగొట్టాలంటే సమర్థుడైన వాడిని పెట్టాలి.
నేను మీరు నా రిలేటివ్ మీ రిలేటివ్ అని చూడకూడదు. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని పెట్టాలి, అది లేదు ఎక్స్పీరియన్స్ అని కాదండి, ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండొచ్చు చాలా, అది దాన్ని సాల్వ్ చేసే పద్ధతి ఉన్నవాడిని, దాని మీద 100% నమ్మకం ఉన్నవాడిని పెట్టాలి. ఇట్లా అని క్వశ్చన్ కాదు. ఇప్పుడు 85,000 కోట్ల ఆర్ సంథింగ్ ఒక లెక్క ప్రకారం అయితే మనకు అప్పు ఉంది సార్. సో దాన్ని ఎట్లా తీర్పాలి మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్? ఎట్లా అంటే చిన్నవాడిని మనం ఏం చెప్పగలమండి, కానీ ఇప్పటికైనా నిలుపుకోవాలి కదా. ఉన్నది పోయింది రైటే, ఇక ముందు నుంచి అయినా మనం దాన్ని జరగకుండా చూడాలి. చూసినప్పుడు అది ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎందుకంటే నేను ఇది చెప్పడం గొప్ప కాదు. ఇందిరాగాంధీ గారు 1976లో దివిసీమ కరెంట్ దివిసీమ వచ్చినప్పుడు వర్క్ చేయడానికి వచ్చినప్పుడు చూశారు. నేను మాట్లాడాను ఆమెతో, ఇందిరాగాంధీ గారు 1976. 84లో రాజీవ్ గాంధీ గారితో మాట్లాడాను నేను. 84 అది వ్యక్తిగతం వద్దు. ఇది ఎందుకంటే డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చెయ్యాలి. ఉన్న డబ్బుతో మీరు దాని సమర్థవంతంగా నడపగలరు. ఉన్న డబ్బుతో మీరు 24 hours కరెంట్ ఇవ్వగలరు. ఉన్న డబ్బుతో అది స్టాండర్డ్గా ఉండేటువంటి వర్క్ జరగాలి. ఇప్పుడు ఒకటి మాట వినిపిస్తోంది సార్, ఒకవేళ 25,000 కోట్లు కట్టకపోతే సోమవారం నుంచి ఇంకా విద్యుత్ రాదు అనేది ఒక కుట్ర జరిగింది అనేది సీఎంఓ గుర్తించింది అని అంటున్నారు సార్. మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు? ఎందుకు పోతుంది? ఉన్న కరెంట్ పాటు చేయవలసిన పని లేదే, మీరు ఇవ్వగలరే? ఇప్పుడు మీరు కరెంట్ ఎలా ఇస్తున్నారమ్మా? ఇస్తున్నారా లేదా? ఇప్పుడు మీరు దీన్ని మెయింటైన్ చేయలేవా? నువ్వు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నావు? నీ దగ్గర ప్రొడక్షన్ లేదు, బయట నుంచి తెస్తున్నావు, ఇస్తున్నావు, దాన్ని మెయింటైన్ చేయి. కాకపోతే దాన్ని ఎక్కువగా కొనగే బదులు తక్కువ రేట్లో ఇచ్చేవాడి దగ్గర నువ్వు కొను. నీకు నచ్చిన వాడి దగ్గరికి పోయి ఎక్కువ ధర రేట్ ఎందుకు కొంటావు? రీజనబుల్గా ఉండి కొటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, కొన్ని కంపెనీస్ ఉన్నాయి వాటికి టెండర్ పిలవక్కర్లేదు. ఎందుకని? వాటి స్టాండర్డ్స్ని బట్టి వాళ్ళు ఒప్పుకుంటారు. అదేవిధంగా మీకు ఎలక్ట్రిసిటీ నేను తక్కువ రేటు సప్లై చేస్తా అన్న వాటి దగ్గర మీరు పుచ్చుకోవాలి. అంటే ఎవరి దగ్గర పుచ్చుకుంటానంటే ఎందుకు పుచ్చుకోవాలి? డోంట్ షో ఫేవరిజం ఆన్ దట్ మ్యాటర్. దట్స్ వై ఆర్ గెటింగ్ లాస్. నాట్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ ఫర్ ఇన్ ఎవ్రీ. తక్కువ టెండర్ కోడ్ చేసిన వాళ్ళకి తక్కువ టెండర్ క్వశ్చన్ కాదు. హీ హాస్ టు మెయింటైన్ ది స్టాండర్డ్స్ అండ్ హూ ఈజ్ ఏబుల్ టు సాల్వ్ ది ప్రాబ్లం అనేది చూసి అటువంటి మనిషిని మనం ఇవ్వాలి. కానీ ఎవడో తక్కువకి ఇచ్చాడంటే నేను 100 రూపాయలకి ఇచ్చేస్తాను ఈ సర్టన్ అంటే కొంటామా? వద్దు. దాని స్టాండర్డ్ దానికి ఉండాలి. ఎలక్ట్రిసిటీలో ఇప్పుడే సింపుల్ థింగ్ ఏమిటంటే అటువంటి ఉండాలి. అలా చేస్తేనే మా ఎలక్ట్రిసిటీ వస్తుంది. తప్పు ఎవరు జరిగింది వాడి మీద పెట్టడం వల్ల వచ్చేది ఏం లేదు. ఇప్పుడు ఈ రోజు నుంచి అయినా బాగుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఈ రోజు నుంచి నేను ఆయన పబ్లిక్ని పిలిచాడు, రండి రిప్రజెంటేషన్ ఇమ్మని. ఏ చీఫ్ మినిస్టర్ అలా ఇవ్వలేదే, ఎవరు ఇవ్వలేదే, ఆయన ఇచ్చాడు. ఆయన ఎవరు ఇవ్వలేదు. అలా ఇవ్వాలి. ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేస్తావో లేదో, బట్ యూ విల్ గెట్ సమ్ కాన్ఫిడెన్స్ ఆన్ దట్ పర్సన్. ఇప్పుడు ఏంటి మీకేమనిపిస్తుంది సార్? ఇప్పుడు ఇంతమంది జనాలు వచ్చారు కదా, తీసుకోవాలి. మీరు తీసుకుని ప్రాబ్లం సాల్వ్ చేయండి. రిప్రజెంటేషన్ కొన్ని వేల మంది ఇస్తారు, దాన్ని మీరు సార్ట్అవుట్ చేయండి. ఏమిటిది జెన్యూన్ ఏమిటని. ఇంకోటి, రిప్రజెంటేషన్ ఇస్తున్నామంటే నేను అనే మనిషి అంటే ఒక మనిషి మీద ఆరోపణ చేస్తున్నామంటే ఆ ఆరోపణల్ని రుజువు గెలిగితేనే చెయ్యి. అంతేగాని మీ టైం వేస్ట్ అవ్వకూడదు, నా టైం వేస్ట్ అవ్వద్దు. మినిస్టర్లు వేస్ట్ చేయడానికి కాదు ఇక్కడ ఉన్నది, వాళ్ళ టైం అలా చేయకూడదు. అలాగే ఏ డిపార్ట్మెంట్ ఏదైనా అంత సమర్థులు ఉన్నారు, ఆ సమర్థులను తెస్తేనే మీకు సరైన పద్ధతిలో. ఇప్పుడు ఉన్న కరెంట్ నిలపగలం. ఎందుకు నిలపగలం? తక్కువ ఖర్చు. మీరు ఏదో పెద్దగా ఎక్కువ చెప్పడం వల్ల వచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు ఎవరేం చేశారు అని చెప్పడం వల్ల లేదు. అందుకనే ఈ రిప్రజెంటేషన్ ఆయనకి ఇవ్వాలనుకుని వచ్చాను నేను. ఎందుకంటే రిప్రజెంటేషన్ అందరూ ఇస్తారు. మీ మీద నేను ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణని మనం రుజువు చేయగలిగే శక్తి ఉంటేనే చెయ్యి. ఎలా చేయగలవో అని నేను చెప్తానంటున్నాను. ఉన్న కరెంటు పోకుండా అనేది చాలా మంది కూడా డిజబుల్డ్ ఎవరైతే వాళ్ళకిచ్చి వాళ్ళు ఇన్కమ్ లేకుండా వాళ్ళు సంపాదించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది వినతి పత్రం ఇవ్వడానికని వచ్చారు. మనం చూడొచ్చు. అంటే హెల్త్ పరంగా వాళ్ళు డిజబుల్డ్ పర్సన్స్. సో ఇప్పటి వరకు
వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం దక్కలేదట. సో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఒకటే కోరుతున్నారు, మమ్మల్ని ఆదుకోండి, పట్టించుకోండి అని. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఇట్లా డిజబుల్డ్ పర్సన్స్ చాలామంది ఇక్కడికి వచ్చి వినతి పత్రం ఇవ్వడానికని వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో కంప్లీట్గా ఇక్కడ ప్రజా దర్బార్ ఏదైతే కొద్దిసేపే సీఎం ఉండి వెళ్ళారు, కానీ ఈ పబ్లిక్ మాత్రం ఎక్కడెక్కడి నుంచో ఈ వార్త తెలిసిన తర్వాత చాలామంది వచ్చి తమ వినతి పత్రాన్ని సమర్పించడానికి వచ్చిండ్రు. సో 1, 2 అని కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కారం కావాలని కోరుతూ చాలామంది ఇంకా కూడా వస్తున్నారు. కానీ ఒకటే కోరుతున్నారు, ఒక టైం బాండ్ ఫిక్స్ చేయండి. ఎందుకంటే ఈ టైం నుంచి ఈ టైం వరకే అందుబాటులో ఉంటామనేది ఫిక్స్ చేయాలి. సరే, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ప్రజా దర్బార్ అనౌన్స్ చేయగానే చాలామంది ఇంతమంది వచ్చారు. కానీ రోజు ఉంటుందా, లేకపోతే వారంలో 2 సార్లు ఉంటుందా, 3 సార్లు ఉంటుందా, ఇట్లా ఒక టైం బాండ్ ఫిక్స్ చేయండి అని అయితే చాలామంది కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి గవర్నమెంట్ దీనిపైన ఏమైనా దృష్టి పెడతాదా లేదా అనేది చూడాల్సి.